మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నిన్న జనసేన ఎమ్మెల్యే మాకు ఫ్రీడమ్ లేదు, టీడీపీ వాళ్ళే బాగా ఎక్కువ చేస్తామన్న ఇది ఉంది అని చెప్పి అంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని అర్థం కాని జనసేన నాయకులు అట్లా స్పందిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. అది తెలుగుదేశం అంటే పార్టీతో నేను ఒక సుదీర్ఘకాలం. వ్యాఖ్యలు కూడా చేశారు సార్, ఇక్కడ ఉంటే ఉండండి లేకపోతే లేదన్నట్టు కూడా మాట్లాడారు కదా సార్. నేను అదే అంటున్నాను, అది కట్ చేసి పెట్టారో ఏదో చూడాలి. మళ్ళీ ఆయన పూర్తిగా ఏం మాట్లాడారో నాకు తెలియదు. బట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీకి వచ్చారు. ఈరోజు బలమైన నాయకుడుగా జగన్ ఉన్నాడు కాబట్టి మనం ఒంటరిగా కానీ తెలుగుదేశం కానీ ఒంటరిగా పోతే ఆయన్ని కొట్టలేము, అది రుజువైపోయింది. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలం రాజకీయ ప్రయాణం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఒక రాజకీయ పార్టీతో సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, అవమానాలు మానాభిమానాలు ఉంటాయి. ఇవన్నీ సర్దుకోవాల్సిందే. సర్దుకోకపోతే 15 ఏళ్ళు సుదీర్ఘకాలం చేయలేరు. కానీ 15 ఏళ్ళు సుదీర్ఘకాలం ఆయన చేయాలనుకుంటే మీరు హక్కుల కోసం మాట్లాడితే ఎట్లా? తెలుగుదేశం వాళ్ళతో నేను సమానంగా ఉండాలని మాట్లాడితే ఎట్లా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వైఖరి మార్చుకుంటే మీరు ఇదేం డిమాండ్ చేయొచ్చు. మా వల్లే మీరు గెలిచినారు, లేకపోతే మేము కష్టకాలంలో వచ్చినాము, మాకెందుకు మీరు ఎవరు, మీరు మేము ఒకటే కదా అని మాట్లాడడం తప్పు కాదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు దానికి రివర్స్ ఆలోచనతో ఉన్నాడు. తెలుగుదేశంతో ఘర్షణ పెట్టుకునే వాతావరణం ఆయన లేడు. కలిసి ఉండాలనుకుంటున్నారు. 15 ఏళ్ళు ఉండాలనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న గౌరవాలు, మర్యాదలు, అవకాశాల కోసం కోల్పోరు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంతో ఉండాలనుకున్నాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకోకపోతే వీళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారు. కానీ అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు. అర్థం చేసుకొని మాట్లాడిన వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడినారంటే అర్థాంతంగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని జనసేనతో తెంచుకోవాల్సిందే. షార్ట్ కట్ మెథడ్ లేదు. కాబట్టి మీ అభిప్రాయాలు మార్చుకోరు. పవన్ భాష అంటే పార్టీ నడుస్తుంది. కాబట్టి జనసేనలో ఉండదలుచుకుంటే జనసేనాని యొక్క మనోఘాతాన్ని అర్థం చేసుకొని తెలుగుదేశంతో అడ్జస్ట్ కావాలి. వద్దు అనుకుంటే మీరు జనసేన నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. పార్టీ నుంచి మీ మార్గం చూసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చెప్పారు. అర్థం చేసుకోకపోతే వెళ్ళొచ్చు అని. ఇంకంతమించి ఆయన ఏం చేస్తాడు? ఆయన రూట్ వేరు, వీళ్ళ రూట్ వేరు. కాబట్టి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని సరిగా అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటే ఆయన తెలుగుదేశంతో అడ్జస్ట్ కాదలుచుకున్నారు. అడ్జస్ట్ కాదలుచుకుంటే అది కూడా సుదీర్ఘ కాదలుచుకుంటే ఇట్లాంటివి పట్టించుకోకూడదు. ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వ్యవహరించాలి. వద్దు అనుకునే వాళ్ళు పార్టీ నుంచి అర్ధాంతంగా ముగించుకోవచ్చు. ఇట్లా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోడు. పైపెచ్చు ఒక దశ దాటితే సస్పెండ్ కూడా చేసి పారేస్తారు. ఎందుకని? ఆయన లైన్ ఇది. ఆ లైన్ కు మీరు ఆటంకం కలిగిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో జన సైనికులు అర్థం చేసుకోనంత కాలం ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళ రాజకీయ జీవితం అర్ధాంతంగా ముగిసిపోతుంది. సార్, ఇక ఫైనల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఏమన్నా సీరియస్ గా తీసుకుంటుందా సార్ టీడీపీ, లేకపోతే ఇట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డాట్స్ గా పెట్టి మ్యాచ్ చేసి జగన్మోహన్ గారిని ఐసోలేట్ చేసే అవకాశమే కనిపిస్తా ఉంది సార్? కూటమి వ్యవహార శైలి చూస్తున్నా, కొన్ని మీడియా సంస్థల వ్యవహార శైలి చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసాడు, కాడికి అయిపోయింది ఆ సబ్జెక్టు. అరెస్ట్ చేస్తారు, బెయిల్ రావడం అదో ఏదో జరుగుతుంది, ఒక రోజు అటో ఇటో జరుగుతుంది, వచ్చేస్తాడు, మళ్ళీ చర్చ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, చేయరా, అరెస్ట్ చేయరా అనేది చర్చ నడుచుకుంటా పోతా ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుంది? ప్రచారం చేసుకోవచ్చు కదా, జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నాం అంటే ఇందుకు అని చర్చ. అరెస్ట్ అయిపోతే ఇంకా సబ్జెక్ట్ క్లోజ్. కాబట్టి తెలుగుదేశం వ్యూహం చూస్తున్నప్పుడు ఇప్పట్లో జగన్ గారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఏం కనపట్లేదు. అరెస్ట్ అయిపోతే ఇంకా అక్కడికి ముగిసిపోతుంది. నెంబర్ 1 పొజిషన్ ఆయనే ఉంటాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మద్యం కేసు పైన మాట్లాడేదే ఉండదు, ఇంకోర్టులో తేల్చుకుంటారు. కాబట్టి మద్యం కేసు పైన వీరంత ఎక్కువ చర్చ జరగాలని, అది రచ్చగా మారాలని, అది జగన్ మేడకు రాజకీయంగా అంటగట్టాలని కూటమి చాలా ఎఫెక్టివ్ గా ముందుకెళ్తా ఉంది. అది జరగాలంటే జగన్ అరెస్ట్ చేయకూడదు. జగన్ అరెస్ట్ చేస్తే ఇంక చేయలేరు. ఆ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత మాట్లాడారు. కాబట్టి ఈ యాంగిల్లో మనం చూసినప్పుడు ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు.